హాయ్ అండి, హలో. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి మినప రొట్టె, దిబ్బ రొట్టె అంటారు కదా, అది చేస్తున్నానండి. ఇదిగోండి, మినపప్పు రాత్రి నానబోసి ఉంచుకున్నాను. ఈ గ్లాస్ మినపప్పు పోసాను. గుళ్ళండి, ఇదిగోండి. ఇలా నానబెట్టేసుకొని శుభ్రంగా ముందే ఒక 3 సార్లు కడిగేసుకొని మంచి వాటర్ పోసుకొని నానబెట్టేసుకొని ఉంచుకోవాలా. ఇది గ్రైండర్ వేసుకోవాలా. దీనికి ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు రవ్వ, ఇడ్లీ రవ్వ పోసాను. 3 గ్లాసులు రవ్వ. ఇది కూడా రాత్రే కడిగేసి నానబెట్టేసి ఉంచుకున్నా. అంటే పొద్దున్నే మనం వేసుకుంటాం కాబట్టి మనం రాత్రే నానబెట్టుకుంటే రవ్వ బాగా నానుతుంది అనమాట. ఏంటంటే ఇది రాత్రిపూట పిండి గ్రైండ్ చేసి పెట్టుకొని ఉదయం వేసుకుంటే దిబ్బ రొట్టె బాగోదండి. మనం పొద్దున్నే ప్రిపరేషన్ చేసుకోవాలి. దిబ్బ రొట్టె వేసుకోవాలంటే ఉదయం పూటే రుబ్బి పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి, చప్పగా బాగుంటుంది. కొంచెం మన నైట్ రుబ్బినా కొద్దిగా పులుపు వస్తుంది కదా, అంత టేస్ట్ అనిపించదు. దానికోసంగా ఉదయం పూటే చేసుకోవాలి. బియ్యపు రవ్వ కూడా వేసుకోవచ్చు. బియ్యపు రవ్వ వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే బియ్యపు రవ్వ నానాలి కాబట్టి టైం తీసుకుంటుంది కాబట్టి సన్నగా పట్టించుకోవాలి మనం. ఇప్పుడు కొన్న రవ్వ అయితే కొంచెం లావుగానే ఉంటుంది. మనం కొంచెం సన్నగా పట్టించుకున్నాం అనుకోండి, ఉదయం పూట కూడా కలుపుకోవచ్చు. టైం ఉంటే ఇంకాస్త ముందుగా పొద్దున్నే ముందు పిండి గ్రైండర్ వేసేసుకొని రవ్వ కలిపి ఒక 1/2 అవర్ వదిలేసాం అనుకోండి, బాగా నానిపోతుంది. అప్పుడు మనం వేసుకోవచ్చు రొట్టె కింద. ఇప్పుడు దీనిలో కాంబినేషన్ గా బొంబాయి చట్నీ శనగపిండితో చేస్తారు కదా, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను గ్రైండర్ వేస్తున్నాను. ఇది బాగా మెత్తగా రుబ్బుకొని ఇడ్లీ పిండి లాగానే సేమ్ ఇడ్లీ పిండి మనం ఎలా రుబ్బుతామో అలా రుబ్బేసుకోవటమే. అలా వేసుకొని మీకు పిండి కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, గ్రైండర్లోంచి పిండి తీసేసాను. ఇదిగోండి, ఇంత మెత్తగా మనం ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో సేమ్ అంతే అలా రుబ్బుకోవటమే. ఇట్లా మెత్తగా రుబ్బేసుకొని ఈ రవ్వ కూడా శుభ్రంగా కడిగిందే కదా, పిండి పెట్టేసుకున్నా. ఇట్లాగా పొడి పొడిగా ఉండాలా. అంటే పల్చగా చేయకూడదండి పిండి, మనం గట్టిగానే ఉండాలి. రొట్టె వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని ఇందులో కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా మనం అంతా అడుగును కూడా ఈ రవ్వ ఉండలుండలుగా ఉంటుంది కదా, మనం ఇట్లా కింద నుంచి ఇలా పైకి ఇలా నలుపుతూ అంటూ ఉన్నాం అనుకోండి, మొత్తం అడుగు నుంచి ఉన్న రవ్వ కూడా పైకి వచ్చేస్తుంది. మొత్తం కలిపేసుకొని నీట్గా ఇదిగోండి, ఇట్లా ఉండాలి. రొట్టెకి ఇంత గట్టిగా ఉండాలి పిండి. మనం ఇడ్లీకి అయితే కొంచెం పలచం చేసుకుంటాము, ఇంత గట్టిగా వేసుకోం కదా, ఇలాగే ఉండాలి. దీనికి ఏ రోజు ఆ రోజే వేసుకోవాలి మినప రొట్టె వేసుకోవాలి అంటే. కానీ ఇది ఒకవేళ ఈవినింగ్ అంటే సాయంత్రం టిఫిన్కి అట్లా చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబోసుకొని సాయంత్రం రుబ్బేసుకొని రాత్రికి రొట్టె వేసేసుకోవచ్చు. ఇప్పుడు రాత్రికి వేసుకున్న రొట్టె రేపు పొద్దున్న తిన్నా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వేసుకున్న రొట్టె సాయంత్రం తిన్నా బాగుంటుంది. కానీ పిండి ఉంచి మొన్నాడు వేసుకోకూడదు. అది వేసుకోకూడదని ఏం లేదు, వేసుకోవచ్చు. అది ఇష్టమైన వాళ్ళకి అది. అసలు మామూలుగా వేసేదైతే ఇట్లాగా. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు మనం వదిలేద్దాం దీన్ని. అంటే నానబెట్టుకున్న రవ్వ కాబట్టి మనం 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. అదే మీరు అప్పటికప్పుడు కడిగి రవ్వ వేసారనుకోండి, 1/2 అవర్ అన్నా నానాల. నానబెట్టేసాను కదా నేను, పప్పు పోసినప్పుడే రవ్వ కూడా నానబెట్టేసి ఉంచా రాత్రే. అందుకని ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఈ పిండి అది బాగా కలుస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం శనగపిండి చట్నీకి ప్రిపరేషన్ చేసుకుందాం. ఇదిగోండి, మనం బొంబాయి చట్నీ చేసుకోవాలనుకున్నాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇది శనగపిండి. ఈ మాత్రం గ్లాస్ తీసుకున్నా నేను. అంటే దీనికి ఏం కొలత ఏమి ఉండదండి. మనం చూసుకొని మన ఇంట్లో ఎంతమంది ఉన్నాము ఏంటి అనేది చూసుకొని మనం శనగపిండి కలుపుకోవడమే. కలపడం చూపిస్తాను నేను మీకు. ఇది శనగపిండి. ఈ శనగపిండిలోకి కారం కావాలి కాబట్టి మనం ఎండు కారం కొంచెమే వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు మిక్సీ వేసి, కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఇలా మిక్సీ వేసి, అంటే ఇట్లా ఒక్క చెక్కగా వేసాం అనుకోండి బాగుంటుంది. ఇది వేసి ఈ పిండిలో కలిపేసుకోవటమే.
కొంచెం ఉప్పు, కారం. కారం అంటే లైట్గా ఊరికే, ఇది మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదా పేస్ట్, అందుకని కారం ఊరికే లైట్గా కలర్ కోసమే కొంచెం ఒక్క అర స్పూను, పావు స్పూన్ వేసుకుంటే చాలు. జస్ట్ పసుపు, ఇంతే అండి దీనికి కావాల్సినవి. పోపు వేసుకోవడం, ఇది కలుపుకోవడం చూపిస్తాను. ఇదిగోండి శనగపిండి వేసేసుకోవాలి ఫస్ట్. మనం ఈ పేస్ట్ ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్. అంటే రొట్టె కొంచెం చప్పగానే ఉంటుంది కదండి, కొంచెం స్పైసీగా ఉంటే పచ్చడి బాగుంటుంది, అందుకని. దీంట్లోకి కొంచెం చింతపండు నీళ్ళు. ఇదిగోండి నేను వేసుకున్న చింతపండు ఇదే, నలిపితే ఇంతే ఉంది. కొంచెం మరి పుల్లగా ఉన్న బాగోదు, అంతవరకు చాలు. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు. ఉప్పు చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోండి మీరు. అంటే వాటర్ పోస్తాం కదా, కొంచెం పలచగా చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం పడితే వేసుకోవచ్చు. కారం ఇదేనండి, ఊరికే జస్ట్ వేసామంటే వేసామన్నట్టుగా కారం. పసుపు, ఇదిగోండి పసుపు కొంచెం. ఇలా కలిపేసుకోవటమే. ఇదిగోండి ఇట్లా కలిపేసేసుకొని మొత్తం ఉండలు లేకుండా శనగపిండి, ఇవి మామూలుగా మనం పచ్చిమిర్చి వేసాం కదా అవండి, అట్లా ఉండలు లేకుండా కలిపేసుకొని పలచగా నీళ్ళు పోసి కలిపేసేయాలి. ఇది పలచగా ఉండి ఇలా నీళ్ళగా ఉంటేనే ఉడికేసరికి మనకి గట్టిపడిపోతుంది, శనగపిండి కదా, ఇలా పలచగా ఉండాలండి. ఇదిగోండి ఇంతే, ఇలా కలిపి పెట్టేసుకున్నాం. ఈ లోపల 10 నిమిషాలు అయింది కదా, రొట్టె వేసేసుకొని మనం ఈ చట్నీ మళ్ళీ స్టవ్ మీద పెట్టి ప్రిపేర్ చేసుకుందాం. ఈ లోపల రొట్టె వేయటం చూపిస్తాను. ఇదిగోండి స్టవ్ మీద కూడా ఒకటి వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఆయిల్ వేసాను, కొంచెం ఆయిల్ ఇలా ఇలా అనేసేసి ఇది కొంచెం, ఇది కూడా సిమ్లో కాల్చుకోవాలి, సిమ్లో ఉంచుకుంటే బాగుంటుంది. అంటే ఒకేసారి హైలో పెట్టామనుకోండి లోపలంతా పచ్చిగా ఉండి పైనంతా కాలి అట్లా ఉంటుంది. అందుకని మనం ఏదైనా కొంచెం సిమ్లో మీడియంలో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, ఏదైనా బాగుంటుంది వంట. మూత పెట్టేస్తాను, మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇది వేసి దీని మీద మూత పెట్టేసాం అనుకోండి, చిన్నగా ఇది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. చట్నీకి కావాల్సినవన్నీ పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇది కలిపి పెట్టేసుకున్నాను కదా. తిరగమాత వేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 4-5 స్పూన్లు శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఇవి వేసేసుకొని కొంచెం తిప్పుకొని, ఇప్పుడు ఎండుమిర్చి, ఊరికే పోపు కోసమేనండి, ఎటు అందులో కారం వేసేసాం కాబట్టి. కరివేపాకు అది వేసేసి నెక్స్ట్ ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి, ఒకవేళ తగ్గింది అనుకుంటే వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకున్నా కలిసిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, ఒకవేళ చూసుకొని వేసుకోండి. ఇంతేండి, ఇలా తిప్పుతూ ఉండాలి దీన్ని కొంచెం గట్టిపడేంత వరకు. ఇంతే, ఈ చట్నీ ప్రిపరేషన్ పెద్ద ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో ఇంకా టమాటాలు వేసుకుంటారు, ఉల్లిపాయలు వేసుకుంటారు, అంటే నేను అవన్నీ వేయను, నేను ఇలా ప్లెయిన్గానే చేస్తాను, నాకు ఇట్లా ఉంటేనే ఇష్టం అని. ఉల్లిపాయ టమాటా ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ వేసుకునే అది కూడా ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు.
నేనైతే అవన్నీ ఏం వేయలేదు, ప్రస్తుతానికి ఇట్లాగే చేస్తున్నాను. ఇదిగోండి చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి ఇట్లా ఉడుకుతూ ఉంటుంది కదా, చాలు. మనకి ఇందులో లైట్ గా మెరుపులాగా కనిపిస్తుంటుంది చూడండి, అంటే షైనింగ్ గా ఉంటుంది, అంటే అంతా ఉడికినట్టు లెక్క అనమాట. మనకి ఇట్లా ఉన్నప్పుడు తీసేసుకోవటమే. ఈ పల్సన్ ఉంటేనే బాగుంటుంది చట్నీ. కాసేపటికి మళ్ళీ గట్టిపడిపోతూ ఉంటుంది. ఒకవేళ మనకి లేట్ అయ్యి తినటం గట్టిపడింది అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి లైట్ గా వేసి కలిపేసేసుకోవచ్చండి, అట్లా కూడా బాగుంటుంది. మనం ఈ స్టేజ్ లోనే ఆపేసేయాలి, ఇంకా పల్చగా ఉన్నా ఆపేయచ్చు. ఈ రొట్టె కూడా రెడీ అయిపోయింది, చూద్దాం. అట్లా కాదు, ఇదిగోండి కాలు బాగా వేగింది. కొంచెం ఇటు సైడ్ కూడా నూనె వేసుకోవాలి. చెప్పాను కదా, మినప రొట్టెకి నూనె కంపల్సరీ ఎక్కువే పడుతుంది. మినప రొట్టె కుంపట్లో కాల్చుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మనం స్టవ్ మీద అయినా కాల్చుకోకూడదని కాదు, స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు. అవకాశం ఉంటే మాత్రం కుంపట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా మనకి ఇది అవకాశం లేని వాళ్ళు ఉంటారు కదా, మనకి బొగ్గులు దొరకాలి, కుంపటి ఉండాలి, ఇవన్నీ అనుకుంటే కనుక స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, అదేం ఇబ్బంది ఏం లేదు. కానీ కుంపట్లో టేస్ట్ గా ఉంటుందని నేను కుంపట్లో చేస్తున్నా. ఇదిగోండి మూకుడు పెట్టుకొని కొద్దిగా నూనె వేడి పడిన తర్వాత మనం ఒక 2 గరిటెలు పిండి వేసుకోవటమే. చాలా బాగుంటుందండి కుంపట్లో. అసలు మామూలుగా వంట కూడా కుంపట్లో చేసుకుంటే బాగుంటుంది, కట్టెల పొయ్యిల మీద అట్లాగా. మనకి ఇప్పుడు పరిస్థితులను బట్టి అవన్నీ చేయడం అంటే హడావుడి పనులు కదా, అవన్నీ కుదరవు. ఇవి అంటించుకోవాలా, వెంబడంబడ చేసుకుంటూ ఉండాలా, కుంపట్లో బొగ్గులు అయిపోయే లోపల. అందుకని ఏదో కొన్ని అన్నా కుంపట్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి కదా. అవకాశాన్ని బట్టి టైం ఉన్నప్పుడు అంటే కుదరదు, కొంతమంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అట్లాంటప్పుడు వాళ్ళకి కుదరదు కదా. సండేస్ అప్పుడు అట్లా ఖాళీ ఉంటే కనుక అట్లా ట్రై చేసుకోండి. ఇదిగోండి నూనె వేడి పడింది. జాగ్రత్త అండి, ఒకవేళ కుంపట్టి కనుక వెలిగించుకొని చేసుకునే పని అయితే ఇట్లాగా రవ్వలు అట్లా వస్తుంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. కొత్తగా అలవాటు లేని వాళ్ళు చేస్తూ ఉంటే చెప్తున్నా, అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే. ఇదిగోండి ఒక 3 గరిటెలు పిండి వేసాను, కానీ ఇది స్లోగా కాలాలి. మనం హడావుడి పడుతూ తొందరగా ఇప్పుడు అయిపోవాలి అనుకుంటే మాత్రం అవ్వదు. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా ముందు, పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మినపరొట్టికి నూనె ఎక్కువే పడుతుందండి, నూనె ఉంటేనే ఇది ఎర్రగా కాలుతుంది, లేకపోతే బాగోదు, ఉడకదు కూడా. మూత పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు, మళ్ళీ చూసుకుందాం. ఇది కూడా బాగా ఎర్రగా వేగినట్టుంది. ఇలా ఉండాలి. ఇది కొంచెం మాడింది అని అనుకోకర్లా, బాగుంటుంది ఇట్లా ఉన్నా కూడా. మినపరొట్టె ఆ మాత్రం కాలితేనే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇదిగోండి, కొంచెం బ్యాక్ సైడ్ కూడా కాలాలి కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకుంటాయి. చెప్పాను కదా, మినపరొట్టెకి ఆయిల్ ఉండాల్సిందే, వేస్తేనే ఆ రొట్టె టేస్ట్ బాగుంటుంది. మనం ఏదో కొంచెంగా సింపుల్గా చేసుకుందాం, నూనె తక్కువగా చేసుకుందాం అంటే అంత బాగానే ఉంటుంది, కాలుతుంది. కాకపోతే ఏంటంటే అంత టేస్ట్ అయితే రాదు. మనకి ఇలా ఎర్రగా కాలాలి అంటే ఆయిల్ ఉండాలి. అది కొంచెం వెనక కూడా కాలిన తర్వాత వెనక తిప్పినప్పుడు మనం ఇంకా మూత పెట్టకూడదండి, మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇది ఇలాగే వేగాలి. ఈ దిబ్బ రొట్టెలో చెరుకు పానకం అని అమ్ముతారు, తేనె పానకం అని అంటారు. మాకు ఇటు సైడ్ రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఈ బెల్లం అవి తయారు చేస్తుంటారు కదండి, అలాంటి చోట అమ్ముతుంటారు అనమాట. ఆ బెల్లం తయారీలో ఒక స్టేజ్ లో ఆ పానకం తీస్తారనమాట. అది తీసి సీసాలకు పోసి అమ్ముతూ ఉంటారు. ఒక లీటర్ బాటిల్ 100 రూపీస్ అలా ఉంటుంది. అది కూడా దీంట్లోకి బాగుంటుంది. మినపరొట్టెల్లో కంపల్సరీ, గారెలు మినపరొట్టెల్లో నంచుకొని తింటుంటారు ఇటు సైడ్ వాళ్ళు చాలా మంది. అది బాగుంటుంది. ఆవకాయ బాగుంటుంది, మినపరొట్టె ఆవకాయ కూడా బాగుంటుంది. మాగాయి, ఆవకాయ, తొక్కుడు పచ్చడి, తురుము పచ్చడి, ఏదైనా స్పైసీగా ఉండేవి బాగుంటాయి. నెక్స్ట్ అల్ల పచ్చడి బాగుంటుంది. బొంబాయి చట్నీ ఫేమస్ బాగా, తేనె పానకం బాగా ఫేమస్ ఈ మినపరొట్టెల్లోకి. అదండి, మీకు మళ్ళీ అది కూడా
అదేం స్టవ్ దగ్గరది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా చూద్దాం. ఓకే, ఇది కూడా బాగా కాదు. అంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇంతే వస్తుంది, ఇంకా అంతకన్నా రాదు. కుంపట్లో వచ్చినంతగా దీంట్లో రాదండి. అందుకే నేను అనండి, కుంపట్లో కాల్చుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆ కలర్ రావాలి, కొంచెం అక్కడక్కడ నల్లగా అక్కడక్కడ ఎర్రగా అలా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్లో ఈ స్టవ్ మీద కాల్చేటప్పుడు ఈ మాత్రమే ఉంటుంది. ఇంతకన్నా మనం ఉంచచ్చు ఇంకా మాడినట్టు, కాకపోతే గట్టిగా అయిపోతాయి అంచులు చుట్టూరా అలా ఉంచామంటే. దాంట్లో అలా అవ్వదు కదండి. ఇదిగోండి, పాలకొల్లు స్పెషల్ దిబ్బ రొట్టె తేనె పానకం. అంటే తేనె పానకం లేదని నేను తేనె వేశాను. తేనె కూడా బాగుంటుందండి దీంట్లోకి. ఇదేమో బొంబాయి చట్నీ, ఆవకాయ, కొత్త ఆవకాయ. ఇది దిబ్బ రొట్టె. ఇది కుంపట్లో కాల్చాను కదా, కుంపట్లో చేసింది. ఇదేమో స్టవ్ మీద చేశాను. కలర్ డిఫరెన్స్ చూసారా? స్టవ్ ఇదేమో కుంపట్లో, ఇదేమో స్టవ్ మీద, ఇలా ఉంటుంది. ఇవన్నీ 3 పెట్టుకున్నాను, నేనే తింటున్నాను అనుకున్నారు. ఇదంతా నా కోసం కాదండి, కేవలం చూపించడానికి కోసం అని చెప్తున్నాను. అన్నీ 3 చేశాను కాబట్టి 3 పెట్టి చూపిస్తున్నాను. మీకు ఇదంతా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది. ఉంటానండి మరి, బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.